శ్రావణ శనివారం వినాల్సిన కథ. శ్రావణ మాసంలో ప్రతి శనివారం శని భగవానుడి పూజకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ మాసంలో శనివారాల్లో శని భగవానుడి పూజిస్తే పాపాలు తుడిచిపోతాయి, శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ సందర్భంగా ఈ రోజు వినవలసినటువంటి శ్రావణ శనివార కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ధర్మ తత్పరుడైనటువంటి రాఘవయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసంలో ప్రతి శనివారం శని భగవానుని ఉపవాసం చేసి పూజిస్తూ ఉండేవాడు. తామరాకుపై నెయ్యి దీపాన్ని వెలిగించి నల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టి శని భగవానుని ప్రార్థిస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు రాఘవయ్య తన పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా ఒక నాగలి విరిగిపోతుంది. అప్పుడు ఊరిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు తన నాగలి విరిగిపోయిందనే విషయం రాఘవయ్య చెబుతాడు. అప్పుడు ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా చెబుతారు: రాఘవయ్య, శని దోషం వల్లే నీకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి. నీవు శని భగవానుడికి పూజ చేస్తూ ఉంటావు, కాని శని భయంకరుడు అని సమాధానం ఇస్తారు. కాని రాఘవయ్య మాత్రం వారితో సమాధానంగా, చూడండి మిత్రులారా, శని భగవానుడు న్యాయదేవుడు. మన కర్మను బట్టి ఆయన మనకు ఫలితాన్ని ఇస్తారు. ఆయనను భక్తితో ఎవరైతే పూజిస్తారో వారికి స్వామివారు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి శని భగవానుడి యొక్క శాపాలను, దోషాలను తొలగించుకోవాలంటే ముందు మనం న్యాయంగా బ్రతకాలి, అలాగే ధర్మంగా ఎప్పుడూ కూడా నడుచుకుంటూ ఉండాలి. కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను ఎవరికీ ఎలాంటి ఇబ్బందులను గురి చేయలేదు, అలాగే ఎవరినీ కూడా బాధ పెట్టింది లేదు. నేను ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే నడుచుకున్నాను. కాబట్టి ఆయన్ని చూసి నేను భయపడవలసినటువంటి అవసరం అస్సలు లేదు. నేను ఎప్పుడూ కూడా ఆయనకు పూజలు చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయనే చూసుకుంటాడని చాలా ధైర్యంతో చెబుతాడు. అలా అతను ఒక శనివారం రాగానే శనివారం నాడు ఉపవాసం ఉండి శని భగవానుని పూజిస్తాడు. ఆ రోజు శ్రావణ శనివారం. ఆ రాత్రి అతనికి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో శని భగవానుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఆయనతో ఇలా అంటాడు: రాఘవయ్య, నీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తికి, అలాగే నీ యొక్క ధర్మ తత్పర్యతకు నేను ఎంతగానో సంతోషించాను. నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. నీవు దేనికి కూడా ఆరాటపడకుండా నిశ్చలంగా నన్ను ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉన్నావు. నిజంగా నీకు కోటి యోజనాలలో ఉన్నటువంటి శనిదోషం మొత్తం ఈ రోజుతో తొలగిపోయింది. ఇకపై నీ ఇంట్లో అన్ని సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పాడు. అప్పటినుండి రాఘవయ్య జీవితం మొత్తం పూర్తిగా మారిపోతుంది. పొలాలు నాటినట్లే పంటలు వస్తాయి. అతనికి ఉన్నటువంటి దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది. అప్పుల బాధ తీరిపోతుంది. అతను ఏ పని చేసినా కూడా ఆ పనిలో మంచి విజయాన్ని చవి చూస్తాడు రాఘవయ్య. శని భగవానుడిని ఎప్పుడూ కూడా దూషించకూడదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, శని భగవానుడు చాలా న్యాయపరమైనటువంటి భగవంతుడు. భక్తితో స్వామిని ఎప్పుడూ కూడా పూజించాలి. శ్రావణ మాస శనివారాలు శని పూజకు అనుకూలమైనటువంటి గొప్ప సమయం. ఉపవాసం, నెయ్యి దీపం, నల్ల నువ్వుల నైవేద్యం శనిదోష నివారణకు శ్రేష్టం. ఇక పరమేశ్వరుడు సనత్కుమారుడితో శ్రావణ మాస శనివారం గురించి ఇలా చెప్పాడు: ఎంతో విశేషమైనటువంటి వారం ఈ శనివారం. ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే శనీశ్వరుని, ఆంజనేయుని పూజించడం ఆనవాయితీ. శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకు, అలాగే శనివారం శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజులు. కాబట్టి ఈ 2 రోజులు కలిసి రావడం వల్ల శ్రావణ శనివారం పూజకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. శ్రావణ శనివారం పూజ తప్పకుండా అందరూ ఆచరించాలి. ఈ రోజున చేసేటటువంటి పూజ వల్ల నరసింహస్వామి, శనీశ్వరుడు, అలాగే హనుమంతుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. శని దోషాలు ఉన్నవారు, శని గ్రహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు ఈ రోజున పూజ చేయడం వల్ల ఆ దోషాల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ శ్రావణ శనివారం నాడు గోమాతను పసుపు కుంకుమలతో పూజించి గ్రాసం తినిపించడం వల్ల చేపట్టినటువంటి అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు. మరి ఈ శ్రావణ శనివారం నాడు పేదలకు అన్నదానం చేయడం వల్ల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. ఈ శ్రావణ శనివారం నాడే వస్త్రదానం చేయడం వల్ల కూడా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తగ్గి శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. మరి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ శనివారం నాడు నరసింహ స్వామి వారి యొక్క కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో
నాలుగవది నరసింహ అవతారం. లక్ష్మీ నరసింహ స్వామివారి భక్తులైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికై, హిరణ్యకశిపుడిని సంహరించడానికే ఆయన ఆవిర్భవించినటువంటి ఉగ్రరూపం నరసింహస్వామి. ఈ ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికై, అనేక సకల లోకాల శ్రేయస్సు కోసమై శ్రీ మహావిష్ణువు తన ప్రియ భార్య అయినటువంటి లక్ష్మీదేవిని చెంచులక్ష్మి రూపంలో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఈ కళ్యాణం అనేక పుణ్యక్షేత్రాలలో అంటే ముఖ్యంగా మంగళగిరి, సింహాచలం, యాదాద్రి ఈ ప్రదేశాలలో వైభవంగా జరుపుతారు. హిరణ్యకశిపుడు అనేటటువంటి రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుడి నుండి చావు లేనటువంటి వరాలను పొందుతాడు. ఆ వరం ఏమిటంటే పగలు కాని, రాత్రి కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆయుధంతో కాని, ఏ ఆయుధాలతో అయినా కాని, మనిషితో కాని, మృగంతో కాని, భూమిపై కాని, ఆకాశంలో కాని తనకు మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. ఆ వరంతో అతను లోకాలను పీడిస్తూ భగవంతుడి పూజను నిషేధిస్తాడు. తన కుమారుడు మాత్రం ప్రహ్లాదుడు నిరంతరం విష్ణు భక్తుడు కావడంతో అతన్ని ఎన్నో విధాలుగా హింసిస్తూ ఉంటాడు. చివరకు ప్రహ్లాదుడి భక్తిని పరీక్షించడానికే హిరణ్యకశిపుడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి ఆ సమయంలో చూపించమన్నప్పుడు భగవంతుడు నరసింహస్వామి అవతారంలో స్తంభం నుండి బయటకు వచ్చి పగలు కాదు, రాత్రి కాదు అంటే సంధ్యా సమయంలో, ఇంట్లో కాదు, బయట కాదు అంటే ఇంటి గడప మీద, భూమిపై కాదు, ఆకాశంలో కాదు అంటే తన తొడల మీద, ఆయుధంతో కాదు, నిరాదురుగా కాదు అంటే స్వామి వారి గోర్లతో, సగం మనిషి సగం సింహ రూపంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆ భగవంతుడు హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా స్వామి యొక్క ఉగ్రరూపం అసలు ఏమాత్రం కూడా ఆ ఉగ్రరూపం నుండి విముక్తి కాలేదు. ఆయన క్రోధాగ్ని లోకాలన్నిటినీ కూడా దహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దేవతలందరికీ కూడా దాంతో ఏం చేయాలనేది అర్థం కాదు. దేవతలు, ఋషులు అందరూ కూడా భయపడి ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయమంటూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మను దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియ భార్య అయినటువంటి లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. తర్వాత లక్ష్మీదేవి మాత్రమే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గించగలదని చెప్పి వారు నమ్ముతారు. దేవతల ప్రార్థన మేరకు లోక కళ్యాణం కోసమే శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికై లక్ష్మీదేవి భూలోకంలో చెంచు లక్ష్మి రూపంలో అవతరిస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం ధర్మదేవతగా కూడా చెబుతారు. ఒక దట్టమైనటువంటి అడవుల్లో చెంచుల మధ్య ఆమె పెరిగి పెద్దదవుతుంది. ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఇక ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి అడవుల్లో సంచరిస్తూ క్రోధాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో చెంచులక్ష్మిని చూసి ఆమె సౌందర్యానికి, అమాయకత్వానికి, ప్రేమకు ఆకర్షితుడు అవుతాడు. ఇక చెంచులక్ష్మి తన భర్తగా లక్ష్మీ నరసింహస్వామిని భరించాలని చెప్పి ముందుగానే నిర్ణయించుకుంటుంది. నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాలని కోరినప్పుడు దానికి చెంచులు అస్సలు అంగీకరించరు. వారి సాంప్రదాయం ప్రకారం అల్లుడు బలవంతులై ఉండాలని, తమ జాతి పౌరుషాన్ని నిరూపించుకోవాలని వారు నరసింహస్వామికి కొన్ని పరీక్షలు పెడతారు. పులి, సింహం వంటి క్రూర మృగాలను జయించడం, పెద్ద పెద్ద వృక్షాలను పెకిలించడం వంటివి ఆ పరీక్షల్లో ఉంటాయి. ఇక నరసింహస్వామి తన మహిమతో వాటిని సులభంగా అధిగమిస్తాడు. అయితే కొన్ని పురాణాల్లో చెంచులక్ష్మి యొక్క ప్రేమ, భక్తి కారణంగానే నరసింహస్వామి యొక్క ఉగ్రత్వం సాధించిందని చెబుతారు. ఆ పరీక్షలన్నీ కూడా నరసింహస్వామి జయించిన తర్వాత చివరకు చెంచులు వారి వివాహానికి అంగీకరిస్తారు. నరసింహస్వామి అలాగే చెంచులక్ష్ముల వివాహం అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇక లక్ష్మీదేవి స్పర్శతో, ఆమె ప్రేమతో నరసింహస్వామి వారి యొక్క ఉగ్రరూపం పూర్తిగా శాంతిస్తుంది. ఆయన తిరిగి మరలా స్వామిగా మారి తన దివ్యరూపంతో శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా అవతరిస్తాడు. కేవలం ఇది ఇద్దరి వివాహం మాత్రమే కాకుండా క్రోధాన్ని సాధింపచేయడం, అలాగే అహింసను స్థాపించడం, ధర్మాన్ని పునరుద్ధరించడం వంటి అనేక ఆధ్యాత్మిక అందమైనటువంటి విషయాలను మనకు తెలియపరుస్తుంది. నరసింహస్వామి వారి యొక్క ఉగ్రత్వం లక్ష్మీదేవి ప్రేమతో సాధించినట్లుగా మానవుడి కోపాన్ని, దుష్టత్వాన్ని ప్రేమ, కరుణ మాత్రమే నిగ్రహించగలవని ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తుంది. ఈ కళ్యాణం జరిగినటువంటి ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలుగుతున్నాయి. భక్తులు ఈ కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుని లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మరి ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి పంచనరసింహ క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఇవి తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్లో ద్రవిడ దేశ ప్రాంతంలో స్వయంభూ అంటే నరసింహస్వామి స్వయంగా వెలిసినటువంటి 5 పవిత్రమైనటువంటి క్షేత్రాలు. వాటికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కథల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిది అందులో మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి దేవాలయం. ఇది నరసింహస్వామి వారి యొక్క క్షేత్రాల్లోనే గొప్ప క్షేత్రం. మంగళగిరి అంటే లక్ష్మీదేవి తపస్సు చేసి అక్కడ మంగళకరమైన ఫలితం దక్కిన స్థలముగా ఉండటం వల్ల మంగళగిరి అనే పేరు ప్రాచుర్యం పొందింది అనే విశ్వాసం ఉంది. ఈ పానకాల నరసింహస్వామిని సుదర్శన నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో పర్వతరాజుకు హస్వశృంగి అనే కుమారుడు ఉండేవాడు. ఆ హస్వశృంగి అనేక పవిత్ర స్థలాలకు ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అయితే అలా ప్రయాణిస్తూ ఆ యొక్క హస్వశృంగి చివరికి మంగళగిరికి చేరుకుంటాడు. అక్కడ ఆ రాకుమారుడు బస చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికే తపస్సును ప్రారంభిస్తాడు. అలా తపస్సు చేస్తూ ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి కొండగా మారిపోతాడు. అలా మారి ఆ నరసింహస్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఇక ఆ రాజుకు తన కుమారుడి జాడ తెలియకపోవడంతో తన రాజ్యానికి తిరిగి తీసుకువెళ్లడానికే ఆ రాజు అక్కడికి చేరుకుంటాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి తన కుమారుడికి బదులుగా ఏదో ఆకారంలో ఉన్నటువంటి ఒక కొండ ఆ రాజుకు కనిపిస్తుంది. పూర్వకాలంలో నముచి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏంటంటే పొడి లేదా తడిగా ఉన్నటువంటి దేనితోనైనా కాని తనను చంపకూడదు అని చెప్పి వరాన్ని పొందుతాడు. ఆ యొక్క వరగర్వంతో మనుషులను అలాగే ఋషులను హింసించడం మొదలు పెడతాడు. అదేవిధంగా దేవతలను కూడా హింసిస్తూ ఉంటాడు. ఇక దేవతల రాజైనటువంటి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క మద్దతుతో ఆ నముచిని చంపడానికి బయలుదేరుతాడు. ఆ విధంగా ఇంద్రుడు నముచిని చంపడానికి వచ్చినప్పుడు ఇంద్రుడు ముందుగా నముచి యొక్క సైన్యాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు నముచి అనేటటువంటి ఆ రాక్షసుడు చాలా చిన్నగా మారి ఒక గుహలో దాక్కుంటాడు. దాంతో ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాదు. దాంతో శ్రీ మహావిష్ణువు తన యొక్క అగ్ని ద్వారా తన యొక్క ఉచ్ఛ్వాస అగ్ని ద్వారా నముచి ప్రాణవాయును మూసివేస్తాడు. అందుకే భగవంతుడిని సుదర్శన నరసింహస్వామి అని పిలుస్తారు. నముచి చనిపోయిన తర్వాత అతని రక్తం కొండ కింద ఉన్నటువంటి చెరువును మొత్తం నింపేస్తుంది. ఆ రాక్షసుడిని చంపిన తర్వాత శ్రీ మహావిష్ణువు తీవ్రమైనటువంటి ఉగ్రరూపాన్ని దాలుస్తాడు. దాంతో ఋషులు ప్రార్థనలతో శాంతించమంటూ కోరుకుంటారు. దాంతో స్వామివారు శాంతిస్తాడు. అదే మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి యొక్క ఆలయ చరిత్ర. నరసింహస్వామికి సంబంధించిన మరొక ప్రముఖమైన దేవస్థానం విశాఖపట్నం సమీపంలోని సింహాచలం. ఇది సింహ పర్వతం అనే అర్థాన్ని కలిగిన పవిత్ర ప్రదేశం. ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారు దశావతారాల్లో 4వ అవతారమైన నరసింహ రూపంలో వెలిశారు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా ఉండటం వల్ల అతనిపై క్రూరంగా వ్యవహరిస్తాడు. పలు ప్రయత్నాల ద్వారా అతన్ని హత్య చేయాలని చూస్తాడు. కాని ప్రతిసారీ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఒక సందర్భంలో హిరణ్యకశిపుడు విష్ణువు సర్వత్రా ఉన్నాడంటావు, మరి ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తూ స్తంభాన్ని తన్నుతాడు. అప్పుడు ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ నరసింహస్వామి ఉగ్రరూపంలో బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. అనంతరం ప్రహ్లాదుని రక్షిస్తాడు. స్థల పురాణం ప్రకారం హిరణ్యకశిప సంహారానికి అనంతరం ప్రహ్లాదుడు అక్కడ వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధన ప్రారంభించాడని చెబుతారు. తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానంలో ప్రయాణిస్తుండగా ఈ పవిత్ర స్థలానికి వచ్చినప్పుడు భూమిలో ఉండే శక్తివంతమైన ఆ విగ్రహ ప్రభావంతో విమానం కిందకు ఆకర్షితమవుతుంది. అక్కడ అతనికి భూమిలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి దర్శనమవుతాడు. ఆ విగ్రహం అనాది కాలానికి చెందినదిగా భావించి ఆకాశవాణి ద్వారా ఈ విగ్రహాన్ని సంవత్సరం పాటు చందనంతో కప్పి ఉంచి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున మాత్రమే నిజరూప దర్శనం కలిగించాలి అని ఆదేశం లభిస్తుంది. ఆ ఆజ్ఞను గౌరవిస్తూ పురూరవుడు దేవాలయం నిర్మించి ఆ సాంప్రదాయాన్ని స్థాపించాడు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. స్వామివారి ఉగ్రతను శాంతింపజేయడం కోసం వేడి తగ్గించడానికే చందనం పూతను రోజూ అలంకరిస్తారు. అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఇది ఆ క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ఘట్టం. సింహాచలంలో ఉన్న వరాహ నరసింహ స్వామివారు నరసింహ అవతారంలో సింహ ముఖాన్ని కలిగి ఉన్న నిజరూప అవతారం. అలాగే
నరసింహస్వామికి సంబంధించిన మరొక అత్యంత పవిత్రమైన క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అంతర్వేది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో వశిష్ఠ గోదావరి నదీతీరంలో ఉంటుంది. ఇది పురాణాల్లో ప్రస్తావించబడిన ప్రాచీన పుణ్యతీర్థం. భక్తుల కోరికలు తీర్చే స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నరసింహస్వామివారు లక్ష్మీదేవితో సహితంగా కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం ఒకనాడు బ్రహ్మదేవుడు యాగం నిర్వహించాలన్న సంకల్పంతో ఈ ప్రదేశాన్ని యాగవేదికగా ఎంపిక చేసుకుని అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇంతలో రాక్షసుడు హిరణ్యాక్షుడి కుమారుడు రక్తలోచనుడు వశిష్ఠ గోదావరి తీరంలో చాలా కాలం తపస్సు చేసి పరమేశ్వరుని నుండి వరాన్ని పొందాడు. ఆ వరం ప్రకారం తన శరీరం నుండి రాలిన ప్రతి రక్తబిందువు ఎక్కడ పడితే అక్కడ ఒక కొత్త రాక్షసుడిగా ఉద్భవించాలి. ఈ వరగర్వంతో రక్తలోచనుడు యజ్ఞాలను భగ్నం చేసి బ్రాహ్మణులను, గోవులను హింసించసాగాడు. ఒకసారి వశిష్ఠ మహర్షి మరియు విశ్వామిత్రుడి మధ్య జరిగిన సంగ్రామంలో విశ్వామిత్రుడి ఆజ్ఞతో రక్తలోచనుడు తన శక్తిని ప్రదర్శించి వశిష్ఠుని 4 కుమారులను సంహరిస్తాడు. ఇక వశిష్ఠుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. భగవంతుడు లక్ష్మీ సమేతుడై నరహరి రూపంలో అవతరించి రక్తలోచనుని సంహరించడానికి వస్తాడు. అయితే రక్తలోచనుని శరీరంపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా రక్తం భూమిపై పడటంతో వేలాది రాక్షసులు పుడతారు. ఈ విపత్కర పరిస్థితిని చక్కదిద్దేందుకు నరసింహస్వామి తన మాయా శక్తితో రక్త ప్రవాహాన్ని 40 దారాల్లో విభజించి వాటిని రక్తకుల్యం అనే నదిలోకి మళ్లిస్తాడు. అనంతరం సుదర్శన చక్రంతో రక్తలోచనుని పూర్తిగా సంహరిస్తాడు. ఈ ఘోర సంహారం అనంతరం వశిష్ఠుని కోరికపై స్వామి ఈ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అదే సమయంలో రక్తకుల్యంలో తన చక్రాయుధాన్ని శుభ్రపరిచాడని విశ్వాసం ఉంది. ఈ నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని భావిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి వశిష్ఠ ఆశ్రమాన్ని సందర్శించి ఈ స్వామివారిని దర్శించి కొన్ని రోజులు అక్కడ నివసించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ద్వాపరయుగంలో పాండవ మధ్యముడు అర్జునుడు తన తీర్థయాత్రలో అంతర్వేదిని సందర్శించినట్లు శ్రీనాథ కవి సార్వభౌముడు హరివిలాసం గ్రంథంలో వర్ణించారు. ప్రస్తుతం ఉన్న ఆలయం సుమారు 300 సంవత్సరాల కిందట నిర్మించబడినదిగా భావిస్తారు. పూర్వంలో నిర్మితమైన ఆలయం క్రమంగా ధ్వంసమైపోవడంతో తిరిగి నిర్మించారు. ఈ దేవాలయం మొదట మొగల్తూరు రాజవంశీకుల అధీనంలో ఉండేది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ క్షేత్రం మహిమను వివరించే లక్ష్మీ నరసింహ పురాణంలో పుండరీక చరిత్ర ముఖ్యంగా ప్రస్తావించబడుతుంది. ఇందులో భరద్వాజ మహర్షి సూత మహామునిని ప్రశ్నిస్తూ ఈ కథను ప్రారంభిస్తాడు. ఓ మహర్షి, మానవుని జన్మ పరమార్థం ఏమిటి? సంసార బంధం నుండి విముక్తి కలిగించేదేంటి? దయచేసి చెప్పండి. అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు. ఓ భరద్వాజ మునీంద్ర, కలియుగంలో ముక్తిని పొందాలంటే ఏం చేయాలో నేను చెబుతాను, శ్రద్ధగా విను. ప్రాచీన ఇతిహాసాలను కూడా చెబుతాను అంటూ ఒక విశేషమైన కథను ప్రారంభించాడు. పూర్వం పుండరీకుడు అనేటటువంటి పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బుద్ధిమంతుడు, విద్యావంతుడు. అతనికి ఉపనయనం అయిన తర్వాత యథావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల దగ్గర వేదశాస్త్ర అధ్యయనం చేశాడు. ఆ పుండరీకుడు చక్కని తెలివి తేటలు కలిగినవాడు. కొంతకాలంలోనే వేదాధ్యయనం, శాస్త్ర పఠనం ముగించుకుని విద్యావంతుడై ఇంటికి వచ్చాడు. ఇక తల్లిదండ్రులు విద్యావంతుడు, యుక్త వయస్సుడు అవ్వడం వల్ల పుండరీకుడికి వివాహం చేయాలని చెప్పి ఆ విషయం గురించి వారు మాట్లాడుకుంటూ తన కుమారుని అడుగుతారు. దానికి పుండరీకుడు తన సమ్మతిని తెలియజేస్తాడు. పుండరీకుడికి సుచరిత అనే ఆమెతో వివాహం జరుగుతుంది. ఆ దంపతులు ఇద్దరూ కూడా పాండురంగడి భక్తులు. పాండురంగ వెటలుని దర్శించుకోవడం కోసం ఒకప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గుంపులు గుంపులుగా కూడి భజనలు చేస్తూ పండరీపురానికి బయలుదేరుతారు. సుచరిత అది చూసి భర్తతో, స్వామి, మనం కూడా పండరీపురం వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడు పుండరీకుడు ఇలా సమాధానం చెబుతాడు. మన తల్లిదండ్రులు వృద్ధులు. వాళ్ళు మనపై ఆధారపడుతున్నారు. వారిని వదిలి పుణ్యక్షేత్రానికి వెళ్లడం ధర్మం కాదేమో. మన ఇల్లు, మనం సేవ చేసే స్థలం ఇదే పండరీపురం అంటాడు. ఆ పాండురంగ వెటలుని మనసులోనే ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయడం కన్నా మనకు మరొక ఆలోచన ఉండకూడదు అంటాడు పుండరీకుడు. ఇక మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటే వెళ్లాలి అని అనుకున్నటువంటి సుచరిత పైకి ఏమీ అనలేకపోతుంది.
ఇక భక్తులందరూ కూడా అనుకున్న ప్రకారంగా బయలుదేరి పండరీపురానికి వెళ్లిపోతారు. ఆ వెళ్లినటువంటి భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రులు, రోగగ్రస్తులైనటువంటి భార్యనో భర్తనో లేకపోలేదు. కాని వారు మాత్రం పుండరీకుడు వలె మనం వెళితే వీలు కాదు అని చెప్పి అనుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఎవరి కర్మ వాళ్లది, వీళ్ల కోసం మనం పండరీపురం వెళ్లడం మానుకుంటామా ఏమిటి అని నిశ్చితంగా వెళ్లిపోతారు. పుండరీకుడు మాత్రం తాను పండరీపురం వెళ్లకపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదు. ప్రతిరోజు పొద్దునే లేచి తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. పాపం వాళ్లు కూర్చుంటే లేవలేనటువంటి ముసలివాళ్లు. వాళ్లకు వెచ్చటి నూనె ఒళ్లంతా రాసి, నలుగు పెట్టి, గోరువెచ్చని నీటితో స్నానం చేయించేవాడు. తర్వాత తెల్లని శుభ్రమైనటువంటి తువాళ్లతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. తరువాత వారిని లోపలికి తీసుకొచ్చి దేవతార్చనకే పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోబెట్టేవాడు. తండ్రి చాలా గొప్ప పండితుడు. అయితే అతనికి ఉన్నటువంటి ముసలితనం వలన జ్ఞాపక శక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మంత్రాలు కూడా మర్చిపోయేవాడు. అందుకు పూజ అయ్యేంతవరకు పుండరీకుడు అతని దగ్గరే కూర్చొని తండ్రి మర్చిపోయి తడబడుతున్నటువంటి మంత్రాలను జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ముసలితనం వలన ఆ తండ్రికి చూపు కూడా సరిగ్గా కనిపించేది కాదు. దేవతార్చన సమయంలో గంధం, అక్షంతలు, యజ్ఞోపవేతం, పువ్వులు మొదలైనటువంటి పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు. అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలుడికి పూజ చేసి తులసీ తీర్థాన్ని తల్లికి, తండ్రికి ఇచ్చేవాడు పుండరీకుడు. అలా పంచపక్ష పరమాన్నాలు చేయించి భగవంతుడికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి ఆ తర్వాత తాను తినేవాడు. అయితే ఆ ముసలి దంపతులకు సహజంగా వృద్ధాప్యం వలన అస్తమానం చిరాకు, కోపం వస్తూ ఉండేది. తాను కూడా వాళ్లతో పాటు చిరాకు పడకుండా పుండరీకుడు వాళ్లను చిన్న బిడ్డల్లా లాలించినట్లుగా పాలించేవాడు. వాళ్లు ఏది కావాలంటే అది, ఎంత అసాధ్యమైనా తెచ్చిచ్చేవాడు. అలా పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఉండిపోగా భక్తులందరూ కూడా జయపాండురంగ విఠలే అంటూ భజన చేస్తూ పండరీపురానికి చేరుకుంటారు. వాళ్లు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో ఉండడు. ఆ పీఠం ఖాళీగా కనిపిస్తుంది. స్వామి ఎక్కడా అంటూ భక్తులందరూ కూడా కలవరపడతారు. స్వామి తిరిగి వస్తాడేమో అని వాళ్లు అక్కడే చాలాసేపు కనిపెట్టుకుని కూర్చుంటారు. ఆ రోజు స్వామి తిరిగి రాకపోయేసరికి వారు మరుసటి రోజు మరలా తిరిగి వస్తారు. వచ్చి చూసేసరికి అప్పటికీ కూడా స్వామి కనిపించడు. అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకుని ఉన్న స్వామి రాలేదు. ఇక భక్తులకు ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసిగి భక్తులందరూ కూడా తిరిగి పుండరీకుడు ఉన్నటువంటి తమ గ్రామానికి చేరుకుంటారు. పాండురంగ స్వామి తన తేవేరి దేవితో కలిసి గుడిని విడిచిపెట్టి భక్తుడు అయిన పుండరీకుడు ఉన్న ఊరికి వచ్చారు. అదే ఆయన గుడిలో లేకపోవడానికి కారణమైంది. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి తనను చూడటానికి ఆ మహాభక్తుడైనటువంటి పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని సాక్షాత్తు ఆ పాండురంగుడే అతని వద్దకు వెళ్లాడు. కాని ఈ దైవరహస్యం సామాన్యమైనటువంటి జనులకు ఎలా తెలుస్తుంది చెప్పండి? స్వామి వచ్చి పుండరీకుడు ఇంటి వాకిట నిలబడేసరికి పుండరీకుడు తన తల్లిదండ్రుల పాదాలకు నీళ్లు పోస్తూ సేవలో నిమగ్నమై ఉంటాడు. అప్పుడు స్వామి పిలిచి, పుండరీకా, నీవు పండరీపురం రాలేకపోయావన్న బాధతో మేమే నిన్ను దర్శించేందుకు వచ్చాము అని ప్రేమగా అన్నాడు. స్వామి ఇదిగో వచ్చేస్తున్నా, ఒక్క క్షణం ఆగండి. మా తండ్రికి నీళ్లు పోయడం అయిపోయింది, వెంటనే తుడవకపోతే మా తండ్రికి జలుబు చేస్తుంది. తుడిచేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ దర్శనానికి వస్తాను అంటాడు పుండరీకుడు. ఆ మాటలు విన్నటువంటి సుచరిత ఆశ్చర్యపోతుంది. భగవంతుడు దేవేరితో సహా వచ్చి వాకిట నిలబడితే ఎదురు రాక అక్కడే ఉండండి అని చెప్పడం. స్వామికి కోపం వస్తుందేమోనని సుచరిత భయపడిపోతుంది. కాని శాంతమూర్తి అయిన ఆ స్వామికి మాత్రం కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి వాకిట నిలబడి అలా శాంతంగా నిలుచునే ఉంటాడు. అలాగే నిలబడి ఉండిపోతాడు. అంతలో పుండరీకుడు తల్లిదండ్రులను లోపలికి తీసుకెళ్లి ఉతికిన వస్త్రాలు కప్పి దేవతార్చన పీఠం ముందు పీటలపై కూర్చోబెట్టి, ఒక్క క్షణం మాక్షమించండి, స్వామిని స్వాగతించాల్సి ఉంది అంటూ వారి అనుమతి తీసుకుని బయటకు వస్తాడు. స్వామిని పిలవగానే వెళ్ళక ఆలస్యం చేయడం, పైగా మీరు అక్కడే ఉండమంటే ఇది ఎంతటి పొరపాటు అంటూ తలలోన తనను తాను నిందించుకుంటూ సుచరిత కోపంతో భయంతో కలిసి స్వామివైపు చూస్తూ ఉంటుంది. ఇంతకీ స్వామి ఏదైనా అనతారేమో అని సగం భయంతో, కాని పాండురంగుడు ఏమీ అనడు.
అలాగే శాంతంగా నిలబడే ఉంటాడు. అయితే ఆ స్వామి రూపం అలా కాకుండా ముసలాయనగా అచ్చంగా తన మామగారి లాగా కనిపిస్తూ నిలుచుని ఉన్నాడు. ఇదేం విచిత్రం! ఇప్పుడే కదా మావారు మా మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకెళ్లారు. మరి మా మామగారు ఇక్కడికి వచ్చి ఎప్పుడుండిపోయారు అని ఆశ్చర్యంతో చూస్తుంది. స్వామి పక్కన ఉన్న దేవేరిని చూస్తే ఆమె రూపంలో తన అత్తగారు దర్శనమిస్తారు. ఇది ఏమిటి? ఇప్పుడే మా అత్తమామలిద్దరినీ లోపలికి తీసుకెళ్లారు కదా అని ఒక్క క్షణం నిశ్చలంగా నిలబడిపోతుంది. ఆ క్షణానికే సుచరితకు అంత దైవ రహస్యం అర్థమవుతుంది. భగవంతుడు తాను భక్తుని ఇంటికి స్వయంగా వచ్చాడని, తన అత్తమామల రూపాల్లో దర్శనమిచ్చాడని. తల్లిదండ్రులకు పరిచర్య చేయడమే పరమ ధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్లలేదు. ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయడం మాకు పరిచర్య చేయడం లాంటిదే అని చెప్పి తెలియజేయడం కోసమే లక్ష్మీనారాయణులకు తనకు అత్తమామ రూపంలో కనిపిస్తున్నారని చెప్పి సుచరిత తెలుసుకుంటుంది. ఇక పుండరీకుడు అంతలో లక్ష్మీ సమేతుడైనటువంటి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడవాహన, జగన్నాథ, పుండరీకాక్ష, పాండురంగ అంటూ అనేక విధాలుగా స్తోత్రం ప్రారంభిస్తాడు. అప్పుడు పాండురంగడు, దేవేరి కూడా ఎంతో ఆనందంతో శిరస్సు మీద చేతులు ఉంచి పుండరీకా, వృద్ధులైనటువంటి నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యంతో చేసినటువంటి పూజ, పరిచర్య మాకు బాగా నచ్చింది. ఏం వరం కావాలో నువ్వు కోరుకో, తప్పక ఇస్తాము అంటారు. అప్పుడు పుండరీకుడు, స్వామి నేను, నా భార్య, అలాగే నా తల్లిదండ్రులు మీ దర్శనం కోసం పండరీపురం రాలేకపోయాం. మమ్మల్ని కటాక్షించడానికి మీరే ఇంత దూరం వచ్చారు. కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోండి, ఇదే నా కోరిక అంటాడు. ఆ తర్వాత కాలంలో అది గొప్ప పుణ్యక్షేత్రంగా వెలసిలింది. ఆ ఊరిలో ఉన్నటువంటి భక్తులకు అప్పుడు జ్ఞానం కలుగుతుంది. తమను కని, పెంచి, పెద్దవాళ్లను చేసి ఆఖరికి ముసలితనం వలన మూలపడి, తమ మీద ఆధారపడి ఉన్నటువంటి తల్లిదండ్రులకు పరిచర్య చేయడమే భగవంతుడికి ఎంతగానో నచ్చుతుందని, తన విధిని తను తప్పకుండా నెరవేర్చుకున్నటువంటి పుండరీకుడిని వెతుక్కుంటూ ఆ భగవంతుడే వచ్చి భక్తుడి కోరిక నెరవేర్చాడు. కొంతకాలం తర్వాత పుండరీకుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని లోతుగా విమర్శించుకోవడం ప్రారంభించాడు. అతనికి సంసారం ఒక ముళ్ల పొదలాంటిదిగా అనిపించేది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మిత్రులు, భార్య ఇలా ప్రతి బంధం కూడా తాత్కాలికమేనని అతడు గ్రహించాడు. దీంతో ఇంటిని విడిచి దేశం దేశంగా సంచరిస్తూ దొరికిన కాయలు తింటూ ఆకలిని తీర్చుకుంటూ జీవించసాగాడు. అతనికి సంసారం అనేది నీటి బుడగలాంటిదిగా అనిపించింది. క్షణక్షణాన మారిపోతున్న శరీర స్థితిపై ఆధారపడి జీవించడమంటే తర్కహీనంగా కనిపించింది. శరీర సౌందర్యం శాశ్వతం కాదని, భూలోకపు అన్ని బంధాలు ఒక దశలో విడిపోతాయని పురాణాల నుంచి తెలుసుకున్నాడు. అందుకే ఈ భూమిపై ఉన్న పవిత్ర తీర్థక్షేత్రాలను దర్శించాలనే సంకల్పంతో బయలుదేరాడు. గంగా, గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేసి పలు తీర్థక్షేత్రాలను సందర్శిస్తూ ఆయా దేవతలను దర్శిస్తూ సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ పుండరీకుడు తిరుగుతూ చివరికి సాలిగ్రామం అనే పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ భక్తుల భావాన్ని, పవిత్ర జలాలను చూసి ఎంతో ఆనందించి, ఇది నా నివాసానికి అనువైన స్థలం అని భావించి అక్కడే బస ఏర్పరచుకుంటాడు. తన గురువుల ద్వారా తెలుసుకున్న ప్రాణాయామం, యోగ సాధన వంటి శాస్త్రీయ విద్యలను ఆచరణలో పెట్టి తీర్థ స్నానం, భగవద్ధ్యానం వంటి సత్కార్యాలలో తలమునకే చాలా కాలం గడుపుతాడు. అలా ఒక రోజు నారద మహర్షి ఆ ప్రాంతానికి వస్తాడు. నారదుని దివ్యమూర్తిని చూసి పుండరీకుడు ఆశ్చర్యచకితుడవతాడు. గాఢ భక్తితో స్వాగతం పలికి తన పర్ణశాలకి ఆహ్వానిస్తాడు. నారదుని ఆసనంపై కూర్చోబెట్టి పుండరీకుడు మౌనంగా ఆయన వైపు చూడసాగుతాడు. మహాత్మా, మీరు ఎవరు? నన్ను తరింపచేయడానికి ఈ దివ్యమూర్తిలో వచ్చిన శ్రీహరిలా అనిపిస్తున్నారు అని పుండరీకుడు అంటాడు. దానికి నారదుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇస్తాడు. నన్ను అందరూ నారదుడు అంటారు. నిన్ను కలవడమే నా సంకల్పం. నీవంటి భక్తుడిని చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మీరు లాంటి భక్తులలోనే నాకు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. నారదుడి మాటలు వినగానే పుండరీకుడు లేచి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, నా జన్మ సార్థకమైంది. మీ దర్శనం దైవదర్శనం. నాకున్నటువంటి సందేహాన్ని తీర్చండి అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, పుండరీకా, నారాయణుడు పరబ్రహ్మ, పరతత్వం, పరంజ్యోతి. ఆయనే సర్వజీవుల ఆత్మ, పరమాత్మ. లోకంలో ఉన్న ప్రతిదానిలోనూ ఆయనే ఉంటాడు. ఈ జగత్తు లోపల, బయట అంతా నారాయణ స్వరూపమే.
ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో నిత్యం ధ్యానం చేస్తూ జపిస్తే చాలు, అదే పరమజ్ఞానం. అంతకంటే పరమార్థాన్ని తెలిపేది ఏదీ లేదని చెప్పి నారదుడు వెళ్లిపోతాడు. అప్పటినుండి పుండరీకుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధనగా భావించి జపిస్తూ ఉండేవాడు. ఆ విధంగా సాలిగ్రామ క్షేత్రంలో చిరకాలం తపస్సు చేస్తాడు. అతని భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమవుతాడు. శ్రీ మహావిష్ణువును చూసి సంతోషంతో సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థిస్తాడు పుండరీకుడు. అప్పుడు శ్రీహరి పుండరీకా, నీకు కావలసింది ఏమిటో కోరుకో అంటాడు. దానికి పుండరీకుడు ప్రభూ, నాకు ఏం కావాలో నాకు తెలీదు. నీవు ఏది ఇచ్చినా నాకు సంతోషమే. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, సరే, ఇలా రా. ఈ గరుడవాహనంపై నా వెనుక కూర్చో. నాతో కలసి వైకుంఠానికి రా. నీవు నా రూపాన్ని ధరించి నిత్యం నా వెనకే ఉండు అంటూ చెయ్యి పట్టుకుని వాహనంపై ఎక్కిస్తాడు. ఆ సమయంలో దేవదుందుభులు మ్రోగుతాయి. దేవతలందరూ కూడా జయ జయధ్వానాలతో శబ్దం చేస్తూ పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ విధంగా పుండరీకుడు శ్రీహరితో కలిసి వైకుంఠానికి చేరుకుంటాడని సూత మహర్షి భరద్వాజ మునికి తెలియజేస్తాడు. కాబట్టి భరద్వాజ, శ్రీ మహావిష్ణువును కీర్తించడం వలన కలియుగంలో మానవులకు ముక్తి లభిస్తుంది. ఇది మోక్షప్రదం, బతికి ఉన్నంతకాలం సుఖాన్ని కలిగిస్తుంది అంటూ సూత మహర్షి చెబుతాడు. పుండరీకుడి జీవితం మనకు చాలా గొప్ప బోధనను అందిస్తుంది. మానవ జీవితం ఎంత అస్థిరమైనదో, సంసారం ఎంత మాయమయం అయిందో ఆయన అనుభవాల ద్వారా మనం గ్రహించవచ్చు. భౌతిక జీవితం పట్ల అతని విరక్తి, తీర్థయాత్రల పట్ల అతని ఆకర్షణ, భగవంతుని దర్శనానికి గల ఆతృత మనకు మార్గదర్శిగా నిలుస్తుంది. అయితే ఈ శ్రద్ధ, భక్తి, ఆత్మచింతన ఇవన్నీ శ్రావణ మాసంలో ఎక్కువగా ఉజ్వలంగా కనిపిస్తాయి. ముఖ్యంగా శ్రావణ శనివారం అనేది లక్ష్మీదేవి, పాండురంగ స్వామి, శనేశ్వరుడి అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత పవిత్రమైన దినంగా భావించబడుతుంది. ఈ రోజు పాటించాల్సిన నియమాలు, ఉపవాసాలు, దానం, భజనలు, పూజలు ఇవన్నీ కేవలం ఓ ప్రక్రియగా కాదు, మన అంతర్ముఖ యాత్రకు, మనస్సు పవిత్రతకు, ఆత్మబోధకు దారితీసే మార్గాలు. ఇవి పాటించడం వల్ల మనలోని అహంకారాన్ని తగ్గించుకోవచ్చు, పుణ్యాన్ని సంపాదించవచ్చు, పరమాత్మతో సంబంధాన్ని బలంగా ఏర్పరుచుకోవచ్చు. శ్రావణ మాసంలో ముఖ్యంగా శనివారాన్ని పవిత్రంగా జరుపుకోవడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు పాటించాల్సిన నియమాలు మన జీవితానికి శుభఫలితాలను తీసుకువస్తాయి. ఉపవాసం మన శరీరానికి విశ్రాంతిని, మనస్సుకు స్థిరతను ఇస్తుంది. దానం మనిషిలోని దయ, ఉదారతను పెంచుతుంది. భజనలు మన మనస్సును భగవంతుని పాదాల వైపు దారితీస్తాయి. పూజలు మనలో భక్తిని పెంచుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.